హలో అండి అందరికీ మనందరికీ తెలుసు రీసెంట్గా ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కావడం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యి తమ యొక్క అభిప్రాయాన్ని గవర్నర్ ముందు ఉంచారు. ఏదైతే ప్రతిపక్ష హోదా కోసం వాళ్ళు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు కదా, ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పేసి ఏదైతే గవర్నర్ గారు బడ్జెట్ సమావేశం మాట్లాడుతున్న సందర్భంలో ఆయన దగ్గరికి వెళ్ళి తమ యొక్క నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళ యొక్క విజ్ఞప్తిని గవర్నర్ పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు అసెంబ్లీని బాయ్కాట్ చేశారనమాట. అయితే వాకౌట్ చేశారు. అయితే దీని మీద ఒక ఇద్దరు ఏదైతే అసెంబ్లీని బాయ్కాట్ చేయడంలో ఒక ఇద్దరు మాత్రం చాలా ఫీల్ అవుతున్నారు. అందులో ఒకళ్ళు రఘురామ కృష్ణరాజు. ఎందుకు రఘురామ కృష్ణరాజు గారు ఇంత ఫీల్ అవుతున్నారంటే, మనందరికీ తెలుసు రఘురామ కృష్ణరాజు గారికి ఒక కోరిక ఉంది. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరైన సందర్భంగా ఆయన స్పీకర్ల చైర్లో ఉండి ఆయన చేత ఒక్కసారైనా అధ్యక్ష అని పిలిపించుకోవాలి అని చెప్పేసి గతంలో ఆయన చాలాసార్లు ఏదైతే 2024 ఎన్నికలకు ముందు కూడా ఆయన ఇదే విషయం చెప్పారు. నేను స్పీకర్ కావాలని నాకు ఆశ ఉంది, కూటమి అధికారుల నుంచి వచ్చిన తర్వాత పక్కా స్పీకర్ అవుతాను, అప్పుడు జగన్మోహన్ రెడ్డి నా కింద ఉంటాడు, అంటే ఎమ్మెల్యే స్థానంలో ఉంటాడు కాబట్టి నన్ను అధ్యక్ష అని పిలుస్తాడు అని చెప్పేసి ఆయన తన యొక్క అభిప్రాయాన్ని తన కోరికను చాలా బహిరంగంగానే వ్యక్తపరచడమే జరిగింది. అయితే ఈ సందర్భంగా ఒక రకంగా రఘురామ కృష్ణరాజుకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ముందుగానే ప్లాన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని వాకౌట్ చేసినట్లయితే మనకైతే అర్థమవుతుంది. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డితో అధ్యక్షాన్ని పిలిపించుకోవాలనే కోరిక ఈ జన్మలో మీకు తీరదు అని చెప్పేసి వైసీపీ అభిమానులు రఘురామ కృష్ణరాజు మీద ట్రోల్ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈగో సాటిస్ఫాక్షన్, జగన్మోహన్ రెడ్డి చేత అధ్యక్షాన్ని పిలిపించుకుంటే కొంచెం ఆయనకి ఈగో సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి, కానీ ఆ కోరిక అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇవ్వట్లేదు, నెరవేర్చలా. కానీ వాళ్ళు అన్నట్లుగా ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రం అది పక్కాగా నెరవేరడానికి అవకాశం ఉంటుంది. మరి ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు కదా, కానీ అట్లా మాత్రం ఇవ్వరంట. ఏదేమైనా కానీ ఒక రకంగా రఘురామ కృష్ణరాజు యొక్క కోరికకే జగన్మోహన్ రెడ్డి గారు అంగీకారం తెలపట్లేదని మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియదు. ఒక మినిట్.